అయితే ఎవరో ఒక్కరు తక్కువనో ఎక్కువనో తిన్నాం చెప్పొచ్చా, ఉడికిండు కింద పడ్డాడు, ఫోన్ అనవసరంగా డిస్ప్లే వలిగిపోయింది వేస్ట్గా. ఇక డాడీ కష్టపడి ఫోన్ కొనుక్కుంటే వీడికి ఇస్తే వీడేమో డిస్ప్లేలు అన్ని వాళ్ళ ముఖం చూపేది, ముఖం చూపిస్తానికి కూడా సిగ్గులేదు, ముఖం చూపి. ఇప్పుడు మళ్ళీ పోయి ఇంట్లో ఏడుస్తారు, ఇక నాకు డిస్ప్లే కావాలి, నాకు ఫోన్ కావాలి, బిల్లి పైసలు ఉంటే అన్నం తినా అని. అదే బుద్ధి మొత్తం. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ పోల్. ఈరోజు వీడియో వచ్చేసి అందరు చాలా బిర్యానీ మండి ఛాలెంజ్ పెడుతున్నాం. మనం కొత్తగా ఇప్పుడు సమోసా ఛాలెంజ్ పెడుతున్నాము. ఎవరు ఎక్కువ తింటారో వాళ్ళే విన్ను. లాస్ట్ విన్నోళ్ళు నెక్స్ట్ వీడియోలో చీర కట్టుకొని డ్యాన్స్ చేయాలి. ఖచ్చితంగా ఇద్దరు ఎవరైతారో ఏమో తెలియదు. నేను తింటా, చీర కట్టుకొని డ్యాన్స్ చేయాలి ఖచ్చితంగా. ఆ వీడియో కూడా పెడతాం చూడండి. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మిరపకాయతో తినాలి. ఫస్ట్ తినాలి. ఫస్ట్ మిరపకాయ స్టార్ట్ చేయాలి. మిరపకాయ తినాలి. నీళ్ళు ఎవ్వరు తాగిన, మిరపకాయ మధ్యలో ఎవ్వరు తినకపోయినా నెక్స్ట్ వీడియోలో అలే చీర కట్టుకుంటారు. 99% ఇది చూడండి. ఫస్ట్ మిరపకాయ తిని చూపి దగ్గర తీసుకో అట్లొద్దు. మొత్తం తిను. మండుతున్నట్టుంది. ఇంకోటి లాస్ట్. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? మొత్తం తిను, మొత్తం తిను. ఇప్పుడు సమోసా ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాం. మిరపకాయ మండి చికెన్ బిర్యానీ ఏం ఛాలెంజ్ పెట్టినా జంపుతుండు. అదే మిరపకాయ ఏంటనుకో గంటలో తింటారు, రేపటి నాడు బయటికి వెలుగుతారు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. మిరపకాయ ఆపరా, నువ్వు మిరపకాయ తింటురా. ఫస్ట్ మిరపకాయలు కూడా కథం కావాలి. మండుతున్నట్టుంది. కథం కావాలంటే మనం కథం అవుతాం రేపు ఉదయాల. నువ్వు తింటున్నావు. మిరపకాయ ఎట్లా పెట్టుకుని తింటు, కాయం ఎట్లా అయితే డైరెక్ట్ తినాలి. నువ్వు డైరెక్ట్ తిని మిరపకాయ తింటా. ఫస్ట్ మిరపకాయ తిని, ఇంకోటి ఫస్ట్ డైరెక్ట్ వేసుకు. పెద్దది ఇది వేసుకున్నప్పట్లో చిన్నది వేసుకుంటుండు, పెద్దది. అమ్మ చెత్త నా కొడక, మీ అమ్మ నాని చూశారనుకో. మొత్తం తిన్నరా? ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఒక స్టార్ట్ చేయగానే ఒక తినగానే మిరపకాయ తినాలి. తిన్నారు మళ్ళీ బయట ఊరుకోగానే మళ్ళీ మిరపకాయ తినాలి. అంతే చెప్పిస్తా, ఇంతకని చెప్పిస్తే అయిపోయా. అంతకని చెప్పిస్తే ఇందుకేంచి మనదు. ఇదేంటైతే అరే నీ అబ్బా, అరే తిను ఈరోజు తిను. నీళ్ళు కావాలా? నీకు వద్దా నీళ్ళు? పర్లేదు కానీ మాట్లాడుతుంది. ఎందుకు కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. వద్దు, నాకు కాయం ఎత్తలేదు. ఇప్పుడు అలాగే ఉంటుందా?
ఇగో నువ్వు తింటావా? అట్లొద్దు డైట్ తిను నువ్వు తిన్నా డైట్ నువ్వు తిన్నా అరే డైట్ తిను రే తిండి ఇప్పుడు రెండు సార్లు కొడుకుండి డైట్ తినా తిను చిన్న ఎందుకురా నువ్వు పెద్ద అయిపోతుంది జల్లి ఎక్కువ తింటే ఎట్లా చీర ఎట్లా కట్టుకోవాలి ఇప్పుడు నాకు అర్థం కాదు. అలవాటే అన్న రికార్డింగ్ టైమ్స్ ఈ రూల్ అయితే రెండు సార్లు చీర కట్టుకుంది ఇలా ఊరు అబ్బా, ఇగో 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 ఎలా తింటున్నారా దీన్ని? చచ్చిపోతారా మనుషులు ఇది తింటే? ఇవి కూడా కలవైనట్టున్నాయి కదా అంత గడిపి ఉన్నాయి తింటూనే ఉంది అట్నే అయిపోయిందా 2 సంవత్సరాలు నేను టైట్ అయిపోయింది కదా ముట్టపైన టెంపుల్లో పని చేస్తాడు ఆయన తిన్నాడు అయ్యారు రోజుకి 100 రూపాయలు ఇస్తారు అది తెచ్చుకొని కింద 5 days తిన్నాడు మళ్ళీ ఇది తింటాడు అరే మంచి వచ్చింది ఇప్పుడు నా వీళ్ళు చూసి అట్లుండు కానీ మంచి కాదు 2 పేట బయట తింటాడు ఒక్కడే. నీ అమ్మ 3 కిలోలు బిర్యానీ తిన్నారు అంటే ఒక్కడే అదట్లో తింటే ఒక్కమే నువ్వు నాకు తిన్నవాడే తిన్నా ఇది తిండే ఏ ఇష్టపెట్టున్నాం మీరు ఆడుకోనికి అప్పలు చేసుకొని ఇంట్లో పెట్టుకుంటావా చేయాలనుకుంటా నీళ్ళు అవునా నీళ్ళు అవునా నేను తాగండి చెప్పి తాగని తాగుతామైతే తాగుతుంది తాగు చెప్తాను తాగిరా సమోసాలు కూడా అయిపోతున్నాయి లాస్ట్ ఎవరుందా అది తింటే లాస్ట్ చెప్తా తిను కానీ మెల్లగా తిందా ఎందుకు నేను మెల్లగా తింటున్నా మిరపకాయ తింటలేదు మిరపకాయ తిను చేసుకో మిరపకాయ తిందిరా ఇక అటు ఇటు పోయేవాళ్ళని అదేసారి చెప్తాను నీ ఇష్టం తిను మిరపకాయ తిన్నా అలా తినలేగా తినలే మొత్తం కొరకాలి కొడుకు పడేసిన చూడ చూడ చూడు కొడుకు నువ్వు కొడుకోలే పడేసిన అన్నా చూసిన చెప్పరా కొడుకులే కదా కొడుకు నువ్వు కొడుకు అది పెద్ద ఇగో చిన్న ఇగో ఇగో మండుతున్నట్టుంది. తిను 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 మండుతున్నట్టుంది ఎక్కడన్నా. అరే మంచి వాద్యంటూ అన్నట్టు పడేసినావు మిరపకాయలు అవి ఖరాబ్ నేను ఎలాగ పడేసుకుని వచ్చినావు. ఆవురా అవి ఫస్ట్ మిరపకాయ తిను నువ్వు మిరపకాయ తిన్నాక నేను ఇస్తాను మిరపకాయ తిను నువ్వు పడేసావు నేను చూసి ఇప్పుడు అనవసరంగా నోట్లో కుక్తాం ఇచ్చిన ప్లేడే కుక్తా చెప్పురా భయానికి ఎక్కడ మండుతున్నట్టు పడుతుంది. ఇగో ఇగో ఇంకోటి ఇంకా అది కలేంద్రా అన్న ఒకటి ఫస్ట్ నువ్వు లాస్ట్ అందులో ఇప్పుడు మూడు వీడియో చేసుకో 3 వీడియో చేసుకో 3 సై తింటే నేను లాస్ట్ వస్తాను. నీ మూడు అదే నీ మూడు అన్నయ్య 4 మరి మిరపకాయ తిన్నావు మిరపకాయ మిరపకాయ తిను అన్నా మిరపకాయలు అన్నా మిరపకాయ అన్నా మిరపకాయ ఇదే నువ్వు మిరపకాయ తిను ఫస్ట్ మిరపకాయ తిను అది మొత్తం
ఇంకోటి రెండు బయట కొడుకున్నావు ఇప్పుడు. ఇంకోటి దొంగ పుక్క నేను నేను ఎన్ని తింటున్నా? ఒక్కటి ఇది ఒక్కటి ఏమవుతుంది? అయిపోయింది. ఎదవా ఎదవ బావాడు చెప్తే వించావాడు రాసి వీడియో చెప్పినట్టు నేను కంప్లీట్ ఈ మిరపకాయ నెక్స్ట్ వీడియోలో ఈ చీర కట్టుకొని డాన్స్ చేస్తారు. నువ్వు తినాలి ఒక్కటి తిను అంతే అయిపోయింది. నాకు సంబంధం లేదు. నువ్వు లాస్ట్ వచ్చినావు. అవును అయిపోయింది. నువ్వు అయిపోవాలి మరి చెప్తే నువ్వే లాస్ట్ వస్తావు. ఆవు అది తిను ఒక మిరపకాయ. నోట్లో అయిపోయినా ఏం కాదు గాయస్. 3 ఎవరు తెలియదు. మనకి నెక్స్ట్ వీడియోని అయితే మళ్ళీ చేయాలి. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? 99% కింద కొడతావా? ఉంచినావా? రైట్ ఉంచినందుకు నెక్స్ట్ వీడియో చీర కట్టుకుంటా. తాడు ఒప్పుకోరా కట్టుకుంటా. ఛానల్లో చూసింది మనము. అంతా ఏమని చెప్తాం దొంగ పూజ చీర కట్టుకుంటావా? అదేందుకు తాగుతున్నావు? కట్టుకుంటా అని వానికంటే ముందు రేటు నువ్వే అయినావుగా. సగం నీళ్ళు కావాలి చీర కట్టు. మిరపకాయ తింటలేదు. నువ్వు మిరపకాయ ఒకటి తింటే నీళ్ళు చీర కట్టుకోపోయినా అది వద్దు. నేను ఇస్తుంది పండుకో. ఇది ఒక్కటి మొత్తం నేను చీర కట్టుకోపోయినా నేను నీళ్ళు ఇస్తాను. తిను ఇరు పండు రోమడు ఇది అని సాయం లేకుండా పనికి పోతాడు. గుట్టపైకి పోతాడు దేవుని దానికి గాడికి. వాళ్ళు తెచ్చేస్తారు. కుట్టాయని అయితే పెట్టినాము. ఇందుకు తిరుగు తక్కువ పోతా రోజు వేసి ఎక్కువ. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి వీళ్ళు లంగా వచ్చిన తిన్నా అన్న సంబంధం లేదు. నువ్వు తినేది ఉండే. నెక్స్ట్ వీడియో లంగా ఇచ్చి కట్టుకుంటారు గాయస్ అంతే ఇక.